ఈ దినవాక్య ధ్యానాంశం. దేవుని ప్రేరేపణకు లోబడుతున్నావా? ఒకానొక సమయములో నేను మంచం మీద గోడకు జారబడి కూర్చుని ఉండగా అకస్మాత్తుగా పరిశుద్ధాత్మదేవుడు నీవు లేచి బయటకు పద అంటే లేచి బయటకు వెళ్ళి నడుస్తూ ఉన్నా. ఎక్కడికి వెళుతున్నానో తెలియదు కానీ అలా నడుస్తూ ఉంటే ఎదురుగా బస్టాండ్ కనిపించింది. పరిశుద్ధాత్మదేవుడు బస్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కు అని చెప్పగా అతనికి ఏ బస్సు ఎక్కాలో తెలియదు. కనిపించిన బస్సు ఎక్కి కూర్చున్నాడు. కండక్టర్ వచ్చి టికెట్ ఎక్కడికి ఇవ్వాలని అడిగాడు. కానీ ఆ వ్యక్తి దగ్గర సమాధానం లేదు. సరే అని ఆ బస్సు వెళుతున్న మార్గంలో తెలిసిన ఒక ఊరు పేరు చెప్పి టికెట్ అక్కడికి ఇవ్వమన్నాడు. ఎక్కడికి వెళుతున్నానో తెలియదు, ఎందుకు వెళుతున్నానో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు కావున ఆ ప్రేరేపణకు లోబడి వెళుతున్నాను అనుకుంటున్నాడు. నేను చెప్పిన ఊరు రాగా బస్సు దిగి చూస్తే అక్కడ ఒక రిక్షా కనిపించింది. ఆ రిక్షా ఎక్కి అయ్యా ఊరిలోకి తీసుకుని వెళ్ళమని చెప్పాను. ఆ విధంగా వెళుతూ ఉండగా అప్పుడు ఆ వ్యక్తి ఆ రిక్షా అతనితో మాట్లాడుతయ్యా, మన జీవితం శాశ్వతం కాదు కదా, ఎప్పుడో ఒకప్పుడు అందరూ మరణిస్తారు. నీవు నేను ఎప్పుడు మరణిస్తామో తెలియదు, కానీ ఈ లోకాన్ని విడిచే రోజు మాత్రం ఒకటి ఉంది కదా. ఒకవేళ ఆ రోజు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికా లేక నరకానికా అని అడిగాడు. అప్పుడు ఆ రిక్షా అతను వెంటనే నేను పాపిష్టి వ్యక్తిని, నరకానికి వెళ్తానన్నాడు. అప్పుడు నేను చెప్పాను అంటూ ఉన్నాడు వ్యక్తి, మీరు నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎంతటి పాపనైనా క్షమించి పరిశుద్ధునిగా తీర్చి పరలోకానికి చేర్చే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను మంచి వ్యక్తిని కాదు, చాలా పాపాలు చేశాను, వాటన్నిటినీ ప్రభు క్షమిస్తాడా అని ఆశ్చర్యంగా అడగగా అవును క్షమించగలడు. నీ యొక్క ప్రతి పాపాన్ని క్షమించి నేను పరిశుద్ధినిగా తీర్చే శక్తి ఆయనకు ఉంది. నీవు నీ పాపాలు ఒప్పుకుంటే చాలు, ప్రభుతో చెప్తే చాలు, ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు నీ పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధముగా ఉన్నావా అని నేను చెబుతూ ఉంటే ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టాడు. అప్పుడు నాకేం అర్థం కాలేదంటాడు ఈ వ్యక్తి. అతను ఏడుస్తూ ఉంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ గుమికూడి ఏడుస్తున్న అతను వెనక కూర్చున్న నన్ను ఎంతగా చూస్తున్నారు. అయ్యా అంత గట్టిగా ఏడవకు అని చెబుతున్నా ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆ విధంగా ఏడుస్తూ అన్నాడు, అయ్యా నిజంగా యేసుక్రీస్తు నా పాపాలను క్షమిస్తాడా? అప్పుడు చెప్పాను, ఖచ్చితంగా క్షమిస్తాడు. నువ్వు కన్నీటితో నీ పాపాలని ఒప్పుకుంటున్నావు కావున నా ప్రభువు నీ పాపాలన్నిటినీ క్షమించి నిన్ను ఒక నూతన వ్యక్తిగా ఇప్పుడే మారుస్తున్నాడని చెప్పాడు. కొంచెం సమయం అయిన తర్వాత ఒక వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా ఇప్పుడు నా హృదయం ఎంతో నెమ్మది ప్రశాంతత కలిగి ఉంది. ప్రభువు నా హృదయంలోకి వచ్చాడు. మీరేమి అనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వస్తారా అని అడిగాడు. సరే అని అతని ఇంటికి వెళ్ళాను. అతని ఇంట్లోకి వెళ్ళగా అతని భార్య మరి ఇంకొక సహోదరి ఇద్దరు కలిసి మోకాళ్ళ మీద కూర్చుని, ప్రభువా ఎవరిని పంపిస్తావో ఎలా రక్షణలోకి నడిపిస్తావో తెలియదు, కానీ నా భర్తను మార్చి రక్షించండి అని ప్రార్థిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ భర్త తన భార్యని పిలిచి, ప్రభు నన్ను మార్చాడు, నా పాపాలని క్షమించి నన్ను పరిశుద్ధునిగా తీర్చాడు. ఏ మాటలైతే నన్ను మారుస్తాయో ఆ మాటలు చెప్పి ఆ సేవకుడిని నా దగ్గరకు ప్రభువే పంపించాడు. నేను సంపూర్ణముగా మారిపోయాను అని ఎంతో సంతోషంతో అతడు చెప్పాడు. ఆ రోజు ఆ కుటుంబంలో కలిగి ఉన్న సంతోషం మాటలకు అందనది. రిక్షాతోలే ఆ వ్యక్తి పాపములు జీవిస్తూ తనను తాను పాడు చేసుకుంటున్నప్పుడు ఆ రోజు ప్రభు నాతో మాట్లాడి వెళ్ళు అని ప్రేరేపించినప్పుడు నేను లోబడి ఉండకపోతే అతడు నశించిపోయేవాడు. సహోదరుడా రక్షించబడ్డావా? అయితే అంతటితో సంతృప్తి చెందవద్దు. నశించిపోతున్న వారు మన చుట్టూ కోట్ల సంఖ్యలో ఉన్నారు. పాపానికి బానిసై నరకానికి పరుగులు తీస్తున్నవారు మన ఇంట్లో బంధువులలో స్నేహితులలో చాలామంది ఉన్నారు.
వారిని రక్షణలోనికి ప్రభు సన్నిధికి నడిపించవలసిన బాధ్యత రక్షించబడిన మన మీద ఎంతైనా ఉంది. కావున ఇక నుంచైనా దేవుని ప్రేరేపణకు లోబడి అనేక మందిని రక్షణలోకి నడిపించే వారంగా ఉందాం. నీతిమంతులిచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుతారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనములో చూడగలుగుతున్నాం. ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.